అసలు ఒకప్పుడు మీరు ఒక సాంగ్ ని ఒక ట్రెండ్ మొత్తం ఇన్స్టా రీల్ లో అసలు మామూలుగా ట్రెండ్ అవ్వలేదు, చాలా ట్రెండ్ క్రియేట్ చేశారు, సెట్ చేశారు కూడా. బికాస్ ఆఫ్ మెహబూబ్. నేను ఏం చేయను, వెళ్ళి కూర్చుంటాను, నువ్వు ఇది చెయ్యి అంటే ఓకే చేస్తాను. మీరు తను అడిగారా, తను మిమ్మల్ని తనే అడిగారు? అడిగాడు. యాక్చువల్లీ ఫస్ట్ కాదల్ కుర్సే అప్పుడు నాకు ఆల్బమ్ సాంగ్స్ అంటే భయం, బాగుంటాయో బాగోవా. అప్పటికి నేను సూపర్ జోడీ అని ఒక షో చేస్తున్నాను. మెహబూబ్ లేదు సత్య చెయ్యి అంటే, లేదు మెహబూబ్ నేను డాన్స్ ప్రాక్టీస్ ఉంది, నేను రాను, నాకు డేట్స్ లేవు అని చెప్పా. పాపం వెయిట్ చేసి నన్ను నమ్ము, నీ ఫస్ట్ సాంగ్ హిట్ అవుతుంది, నేను హిట్ చేస్తాను అని చెప్పి, నాకు జీరో అసలు ఏమీ తెలియదు, ఏంటి సాంగ్ నేను వినలేదు, ఓన్లీ మ్యూజిక్ విన్నా అంతే. సెకండ్ సాంగ్ అయితే వైల్డ్ ఫైర్ లాగా అయిపోయింది. అసలు ఆ సాంగ్ కి నేను కాదు తెలుసా హీరోయిన్, నేను మెహబూబ్ ఆల్రెడీ చేసాం కదా, బీబీ జోడీ చేసాము, ఒక సాంగ్ చేసాము, మళ్ళీ రిటర్న్ అయిపోద్ది అని చెప్పి నేనే ప్రొఫైల్స్ పంపించాను మెహబూబ్ కి. మెహబూబ్ నీ పక్కన అమ్మాయి బాగుంటది, ట్రై చెయ్యి, అడుగు. ఫోన్ చేసి అర్జెంట్ గా ఊరు వెళ్దాం అన్నాడు. నన్ను అడుగుతున్నారు ఏంటి, మీకు అంతా బానే ఉందా, ఏమైంది మీకు అన్న అంటే, వెల్కమ్ ఆన్ బోర్డ్ అన్నాడు. ఎవరు చేస్తున్నారు, నన్ను అడిగారు అసలు చేస్తావా అని, మీరే ఫిక్స్ అయిపోయారు. లేదు మనం ప్యారిస్కి వెళ్తున్నాం అన్నాడు. ప్యారిస్సా? పారిస్ బార్సిలోనా అన్నాడు. జోక్ చేస్తున్నారా? నేను కాదు కదా, వేరే అమ్మాయి ప్రొఫైల్స్ పంపించంటే ఎవరికి తీసుకెళ్ళిపోతున్నా, నువ్వే సెట్ అవుతావు, నాకు ఎవరు సెట్ అవుతారు అనిపించట్లేదు, చేసేద్దాం. నేను ఫ్లైట్ ఎక్కేంత వరకు నిజంగానే మనం ప్యారిస్ వెళ్తున్నామా అని అడిగా. సో అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు ఆ సాంగ్ అప్పుడు? అసలు ఎక్స్పెక్ట్ చేశారు ఇంత పెద్ద హిట్ అవుతుంది అట్లా? అసలు చేయలేదు. ప్యారిస్ కన్నా ముందు ఒక 1 వీక్ మేము బార్సిలోనా అండ్ మెక్సికో సిటీలో ఒక ఐలాండ్కి వెళ్ళాం. అక్కడ ఎండకి నేను చేయలేను, నలుగురమే వెళ్ళాం. హెయిర్ డ్రెస్సర్ కానీ డిజైనర్ ఎవ్వరు కానీ లేరు. అన్ని మీరే చేసుకున్నారు? అన్ని మేమే, నేను మెహబూబ్ డిఓపి అండ్ డ్రోన్ అబ్బాయి. ఎంత అయింది ఆ సాంగ్ కి మొత్తం? 45 ఎంత అయినట్టుంది. 45 lakhs. బిగ్ బాస్ హౌస్ లో ఇంకా నువ్వు తప్ప ఎవరు నాకు కనిపించలేదు. నువ్వు విన్ అవుతావు అనుకున్నాను కానీ విన్ అవ్వలేదేంటి? నాకు ఎంత అదృష్టం అంటే, ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు హిస్టరీలో మిడ్ వీక్ ఎలిమినేషన్, 1 డే ఫినాలే ముందు నేను తీసుకొచ్చారు బయటికి. నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా నేను విన్ అవ్వాలి అట్లా ఇట్లా అని నేను అనుకున్నా? విన్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేయలే, కానీ థర్డ్ పొజిషన్ కోసం ఎక్స్పెక్ట్ చేశాను. సో నువ్వు అందరితో టచ్ లో ఉన్నావా? గీతూ వీళ్ళందరూ టచ్ లో ఉన్నారు, కానీ ఎవరితోనూ నువ్వు టచ్ లో లేవు, నిన్ను బ్లాక్ చేశారు అని నేను విన్నాను. నన్ను ఎవరు బ్లాక్ చేశారు? శ్రీహాన్ నువ్వు బ్లాక్ చేసావు, శ్రీహాన్ నిన్ను బ్లాక్ ఎవరు చేశాడు. ఎవరిని బ్లాక్ చేసుకోలేదు. కానీ ఏంటి మీరు మాట్లాడుకోరంట, ఏంటి విషయం? See, at the end of the day, you can't force people to talk to you. ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు అంతే. ఎక్కడైనా కనిపిస్తే మాట్లాడడం అట్లా జరుగుతుంది. ఇప్పుడు వరకు కనిపించలేదు ఎక్కడ. కానీ బిగ్ బాస్ హౌస్ లో మీ ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా నాకు కనిపించారు. I was genuine from his end, I don't know. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినప్పుడు చాలా వల్గర్ గా కామెంట్ పెట్టే ఉంటారు, ఎక్కడో దిక్కున పెట్టే ఉంటారు కదా, అలా పెట్టినప్పుడు నీ రియాక్షన్ ఏంటి? అసలు నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు? జెన్యూన్ ఆడియన్స్ ఎప్పుడు నాకు వల్గర్ కమెంట్స్ పెట్టలేదు, అంటే ఓన్లీ పిఆర్. యు నో వాట్, ఒక కమెంట్ కి 5 రూపీస్. అంటే మనం పక్కన వాళ్ళని తిట్టించొచ్చా 5 రూపీస్ ఇచ్చి? ఈజీగా. మొన్న లాస్ట్ బిగ్ బాస్ సీజన్ అప్పుడు ఎవరు చేశారో కూడా విత్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. 5 రూపీస్ కి పక్కన వాళ్ళు తిట్టేస్తున్నారా మీరు? అన్ని ఫేక్ అకౌంట్స్. అండ్ ఇది ఒక బిజినెస్ అయిపోయింది. నీకెలా తెలుసు 5 రూపీస్ ఇట్లా అని? నీకు వచ్చే కాల్స్? నేను నాకు రాలేదు, వేరే వాళ్ళు ఎవరైతే వాళ్ళకి ఇచ్చేపించుకున్నారో వాళ్ళు నాకు చేసి మాతోనే చేపిస్తున్నారని చెప్పేశారు. వాళ్ళకి నేనంటే ఇష్టం అంటే వాళ్ళు నాకు చెప్పేశారు. మొత్తం పిఆర్ తోనే నడుస్తుందంట సోషల్ మీడియా మొత్తం. సోషల్ మీడియా కాదు, రియాలిటీ షో. పిఆర్ అనేది పాజిటివ్ గా చేసుకుంటే ప్రాబ్లం లేదు, కానీ పక్కన వాళ్ళని నెగిటివ్ చేస్తేనే. నువ్వు హైప్ అవ్వడానికి ఏం చేసినా ప్రాబ్లం లేదు. నాకు అదే ప్రాబ్లం అయింది. నేను ఆడపిల్లల్ని సపోర్ట్ చేయంటే, నాకు నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేస్తా. ఆడపిల్లలేంటి మగ పిల్లలేంటి, నాకు నచ్చితేనే సపోర్ట్ చేస్తా. నువ్వు అసలు ఆడపిల్లవేనా అంటారు. అంటే ఆడపిల్లలకి సపోర్ట్ చేస్తేనే ఆడపిల్ల అవుతారా? శ్రీజ ఆడపిల్ల కాదా? సంజన కలరాని కూడా ఆడపిల్ల కాదా? నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తే నన్ను ఎందుకు తిట్టారు మీరు? అయ్యో.